అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో కాంపౌండ్ వాల్ గురించి చర్చ ఉంటుంది. పక్కింటి వారి యొక్క కాంపౌండ్ వాల్ మన ఇంటి కాంపౌండ్ వాల్గా తీసుకోవచ్చా, తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మనము దాని మూలంగా వాస్తు దోషమే ఏర్పడే అవకాశం ఉంటుంది, ఎలాంటి దోషాలు ఏర్పడతాయో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇది ఈస్ట్ అండి. కొందరింటికి వెళ్ళినప్పుడు ఏం చేశారు అంటే ఇలా ఇదంతా కాంపౌండ్ వాల్ ఉంది, ఇల్లు ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంది. ఇక్కడ మాత్రము వేరొకరి ఇల్లు ఉంది. ఆ ఇల్లు చాలా హైట్ G+3, వేరొకరి ఇల్లు G+3లో ఉంది, ఈయన G+1లో ఉన్నాడు. సో G+3 ఇంత హైట్ ఉంది, కానీ ఇతను ఏం చేశాడు అంటే ఇతనికి కాంపౌండ్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి పడమర హద్దు మీద మాత్రమే ఇంటి నిర్మాణము చేశాడు, పడమర హద్దు మీద. సో ఇటు కాంపౌండ్ ఇచ్చాడు, ఇటు ఇచ్చాడు, ఈస్ట్కి ఇచ్చాడు, కానీ వెస్ట్కి వచ్చేసరికి దీని హద్దు మీద నిర్మాణం చేశాడు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఈ ఇంటి అతనికి ఇది చాలా బరువుగా మారిపోతుంది, చాలా హైట్గా ఉండిపోతుంది. ఎందుకు అంటే ఇతను హద్దు మీద తీసుకున్నాడు కాబట్టి బిల్డింగ్ చాలా హైట్ ఉంది, G+3. ఆ వాల్ అంతా కూడా ఇతని కాంపౌండ్ వాల్గా మారిపోతుంది. ఇది మాత్రము 5 ఫీట్ 5 ఫీట్ 5 ఫీట్ ఉంది, ఇది మాత్రము G+3 అంత హైట్, మినిమము 30+ ఫీట్ వరకు ఉంది. అన్నప్పుడు ఏమవుతుంది, ఇతనికి తూర్పు వాల్ హైట్గా ఉండడము మరియు తూర్పు దిక్కు చాలా బరువుగా ఉండడము, ఈయన G+1లోనే ఉండడంతో ఈయనకు డెవలప్మెంట్ ఏమీ ఉండదు, అభివృద్ధి ఉండదు. అప్పటి వరకు సాధించుకున్న పేరు ఖ్యాతి అంతా డౌన్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ చూడండి, ఇతను హద్దుగా ఇల్లు నిర్మించుకున్నాడు, ఈ హద్దుని ఇతను కాంపౌండ్గా తీసుకున్నాడు. దాని మూలంగా ఇతని యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. ఎప్పుడు కూడా ఇతని వేరొకరి ఇంటి హద్దు కానీ మనము కాంపౌండ్గా తీసుకోవడానికి వీలు లేదు. మరి ఏమి చేయాలి అని అంటే, మీరు చూడండి, ఇది అతని యొక్క హద్దు. మీరు ఒక కాంపౌండ్ను నిర్మాణము చేసుకోండి. ఇలా మీకు ఇండివిజువల్ కాంపౌండ్ ఉండాలండి, ఆ ఇంటితో సంబంధం లేకుండా కాంపౌండ్ ఉండాలి. మరికొందరు ఇళ్లలో ఏం చేస్తారు అంటే, ఇటువైపు వస్తారు, ఇటువైపు వేరొకరి ఇల్లు ఉంటుందండి. ఇది ఈ ఇంటి యొక్క హద్దు, ఈ ఇంటి యొక్క హద్దును ఇతని సౌత్ వైపు అవుతుంది, ఇతనికి ఇది నార్త్ వైపు అవుతుంది. ఏం చేస్తూ ఉంటారు, ఇతను కూడా హద్దు మీద కడుతూ ఉంటాడండి, అప్పుడు ఏమవుతుంది, ఉత్తరము చాలా బరువుగా మారిపోతూ ఉంటుంది. ఉత్తరము వాళ్ళు అన్ని వాల్స్ కన్నా, ఈస్ట్ సౌత్ వెస్ట్ కన్నా చాలా హైట్గా మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఇతని వ్యాపారము కుంటుపడుతుంది, ఇతనికి పని ఉండదు, మనీ ఉండదు. కానీ స్త్రీలకు విశ్రాంతి ఉండదు, ఎప్పుడు ఎవరెవరు వస్తూనే ఉంటారు, వారికి వంటలు భోజనాలు పెడుతూనే ఉండాలి, విశ్రాంతి అనేది వారికి ఉండదు. కారణము ఉత్తరము అనేది చాలా బరువుగా మారిపోయింది, ఈ ఇంటి హద్దు మీద ఇది తీసుకున్నాడు కాబట్టి. కావున మీరేమి చేయాలి అంటే, ఇలా ఉన్నవాళ్ళు సపరేట్గా కాంపౌండ్ వాల్ కట్టుకోవాలి. అప్పుడు ఇది అతని మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టదు, అతని మీద ప్రభావము చూపించదు. కావున కాంపౌండ్ ఇండివిజువల్గా ఉండాలి. సో చాలా వరకు నేను చాలా ఇళ్లలో వెళ్తున్నాను, అంతా బాగానే ఉంటుంది, ఏదో ఒక ఈస్ట్ వాల్ కానీ నార్త్ వాల్ కానీ అలా దాన్ని కలిపేస్తూ ఉంటారు. దాంతో ఉత్తరం బరువు అయిపోతుంది. ఈ తూర్పును కలిపారనుకోండి, తూర్పు కూడా బరువుగా మారిపోతుంది. మీ యొక్క ఇంటి కాంపౌండ్ వాల్ సపరేట్గా ఉండాలి, వేరొకరితో టచ్ అయ్యి కూడా ఉండడానికి వీలు లేదు. మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇది ఇతనికి ఈశాన్యం అండి, ఈశాన్యం కాబట్టి తూర్పు ఈశాన్యాన్ని పెంచుకుంటా ఇలా వచ్చాడు. సో ఇక్కడ బోరేసుకున్నాడు, తూర్పు ఈశాన్యం పెరిగిపోయింది, తూర్పు ఈశాన్యం ఇలా పెరిగిపోయింది, ఇక్కడ ఇతనికి బోర్ ఉంది అనుకుందాం. అప్పుడు ఈ వ్యక్తికి ఏమవుతుంది, ఈ వ్యక్తి దీన్ని హద్దుగా తీసుకున్నాడు, వీళ్ళ యొక్క కాంపౌండ్ని ఇతడు హద్దుగా తీసుకున్నాడు.
తూర్పు వైపు ఉన్న వ్యక్తి అద్దుగా తీసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇతని కాంపౌండ్లో చూడండి, ఇది పెరుగుతుంది, ఇది తరుగుతుంది. అంటే ఇతనికి నైరుతి అనేది పెరిగిపోయింది, ఇతనికి వాయువ్యం అనేది తరిగిపోయింది. అతనికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దావాలంగా వ్యాపిస్తుంది, సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఒక విలేజ్ మొత్తం కూడా వచ్చి చూసే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటి యజమానికి సమస్య వస్తుంది, ఇంటికి పెద్ద కుమారుడికి కూడా సమస్య వస్తుంది. కారణం ఏంటి అంటే ఇతను మాత్రం పెంచుకున్నాడు. ఇతను పెట్టుకున్న ఈ కాంపౌండ్ని ఇతను అద్దుగా తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చి పడతాయి. పెరాలసిస్ వస్తుంది, ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, సర్జరీస్ అవుతూ ఉంటాయి, కోర్టు కేసులు అవుతూ ఉంటాయి. నైరుతిని టచ్ చేస్తే దానివల్ల రావాల్సిన నష్టాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కారణము మనమే చేసుకున్నాము. మరి ఏమి చేయాలి అంటే దీన్ని కూడా ఈ ఇంటి వారు ఈక్వల్గా చేసుకోవాలి. సో ఈయన చేసుకున్న దాన్ని హద్దుగా తీసుకోవడానికి వీలు లేదు. మరికొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉంటారో చూడండి. ఇటువైపు ఉన్నవారు ఏం చేస్తారు అంటే ఇతను కూడా ఈ ఈశాన్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడండి. ఇది చూడండి, ఇతనికి ఉత్తర ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఇతను. సో ఇటువైపు ఉన్నటువంటి ఇంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది కాంపౌండ్గా తీసుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి, ఇది ఇటువైపు వచ్చేసరికి ఇది ఇతనికి ఆగ్నేయం అవుతుంది, ఆగ్నేయము తగ్గుతుంది. ఇటువైపు వచ్చేసరికి నైరుతి పెరుగుతుంది, ఆగ్నేయము తగ్గడము, నైరుతి పెరగడం జరుగుతుంది. ఎందుకు? పక్కింటి వారి యొక్క కాంపౌండ్ను తను అద్దుగా చేసుకున్నాడు, ఆ కాంపౌండ్నే తన కాంపౌండ్గా భావించాడు. సో దానివల్ల హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. హాస్పిటల్ వెళ్తూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి, సో కొట్లాటల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో ఎంత కష్టపడినా అభివృద్ధి ఉండదు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావు, ముఖ్యంగా పెళ్ళిళ్ళు కావు. పెళ్ళిళ్ళు ఒక మంచి సమయంలో అవుతే తర్వాత విడిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకని చూడండి, ఇలాంటి వారు ఏం చేసుకోవాలి అంటే ఇలా చేసుకొని వారి యొక్క కాంపౌండ్ను వాళ్ళు సరిదిద్దుకోవడము ఉత్తమమైన లక్షణము. అలా చేయకపోతే ఈ కాంపౌండ్ అద్దుగా తీసుకొని వాళ్ళు కనుక ఉన్న ఎడల నెగిటివ్ ఫలితాలు ఉంటాయి, చెడు ఫలితాలు వస్తాయి, వాస్తు దోషము ఏర్పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో చాలా ఇళ్లలో నేను గమనిస్తూ ఉంటాను. ఎలాగా ఉంటుందో మీరు చూడండి. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మెట్లు, ఇది ఒక ఉత్తర వాయువ్యం అంటే ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ల్యాండింగ్ ఇలా వస్తుంది. ఈ ల్యాండింగ్ అనేది కాంపౌండ్కు టచ్ అయిపోయి ఉంటుంది, కాంపౌండ్ ల్యాండింగ్ టచ్ అయి ఉంటుంది ఉత్తర వాయువ్యంలో. సో వెనుక ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇల్లు ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇతని ఇంటి యొక్క కాంపౌండ్ ఇది ఇంటి యొక్క కాంపౌండ్, దీని మీద ల్యాండింగ్ టచ్ అయిపోయి ఉంది. అప్పుడు ఈ ఇంటి ఈశాన్యము డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఇంటి యొక్క ఈశాన్యం అంటే విపరీతమైన బరువు వచ్చి మెట్ల ద్వారా ఈ యొక్క కాంపౌండ్ వాల్ మీద పడింది. అప్పుడు ఇల్లు ఆ బరువునంతా మోస్తూ ఉంటుంది. అది మనకు తెలియకుండానే ఈశాన్య దోషాన్ని క్రియేట్ చేస్తుంది. ఈశాన్యము దోషంగా మారుతుంది. ఎప్పుడైతే ఈశాన్యం దోషంగా మారుతుందో దాని ప్రభావం వచ్చేసి ఈ ఏరియాలో పడుతుంది, నైరుతిలో పడుతుంది. సో యజమాని యొక్క డెవలప్మెంట్ కుంటుపడుతుంది, అభివృద్ధి ఉండదు. కారణం చూస్తే సింపుల్గా ఉంది, కానీ ఇది ఎప్పుడైతే ఇక్కడ టచ్ అయిందో దీని ప్రభావము వీళ్ళంతా తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఆ టచ్ అయిన భాగానికి దూరంగా ఉండడం వల్ల ఆ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడుతూ ఉంటారు. మరికొన్ని ఇళ్లలో ఏం జరుగుతుంది అని అంటే చూడండి, ఇక్కడ ఆగ్నేయం అండి, ఆగ్నేయంలో మెట్లు ఇస్తారు, తర్వాత ల్యాండింగ్ పార్ట్ ఇటువైపు ఉంటుంది, ఇది ఇక్కడ టచ్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ ఒక ఇల్లు ఉందనుకోండి, అప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయంటే ఈ ఇంటికి సంబంధించినటువంటి ఇది ఉత్తర ఈశాన్యం అవుతుందండి. ఈ ఇంటికి ఇక్కడ బోర్ ఉంది అనుకున్నాము, ఉత్తర ఈశాన్యం అయినప్పుడు ఇది ఉత్తర ఈశాన్యం బరువుగా మారుతుంది. దీని మూలంగా ఉత్తర ఈశాన్యము చాలా చాలా బరువుగా మారి ఉత్తర ఈశాన్య దోష ఫలితాలు వస్తూ ఉంటాయి. దాని మూలంగా ఏమవుతుంది అని అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి శుభాలు జరగవు, వ్యాపారస్తులైతే వ్యాపారము అభివృద్ధి ఉండవు, ఇంటికి డబ్బులు రావు, పని ఉండదు. సో కారణం ఏంది అంటే ఈ ల్యాండింగ్ అనేది కాంపౌండ్ టచ్ అయిపోయి ఉంది, అది ఇద్దరికి
కంబైన్డ్గా ఉన్నప్పుడు ఇటువైపు మైనస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు ఏం చేయండి అంటే ఈ టచ్ కాకుండా చూసుకోండి. మీ కాంపౌండ్ మీకు ఇండివిజువల్గా ఉండడం మూలంగా ఇక్కడి నుంచి వచ్చే నెగిటివ్ అటువైపు పాస్ కాదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఇంటి వారు ఉన్నారనుకోండి, సౌత్ దిక్కు వాల్ హైట్ పెట్టుకుంటారు, వీళ్ళు కూడా వెస్ట్ దిక్కు వాల్ హైట్ పెట్టుకుంటారు. ఇక్కడ వాల్ హైట్ పెట్టుకుంటే ఈస్ట్ అతనికి ఈ యొక్క కాంపౌండ్ వాల్ హైట్ ఎక్కువగా అవుతుంది, మిగతా అన్ని తక్కువగా ఉంటాయి, ఇది ఎక్కువగా అవుతుంది. తూర్పు వాల్ తక్కువగా ఉండాలి తప్ప ఎక్కువగా ఉండడానికి వీలు లేదు. సో దాని మూలంగా దోష ఫలితం మళ్ళీ వస్తుంది. ఇటువైపు చూసినప్పుడు ఏం చేస్తారు, ఈ ఇంటికి ఇటువైపు సౌత్ వాల్ అనేది ఈయన హైట్గా పెట్టుకుంటే ఈయనకు ఇది నార్త్ వాల్ అవుతుంది కాబట్టి అది చిన్నగా ఉండాలి. ఇది హైట్ అయిపోయేసరికి ఉత్తరం చేసే దోషాలు ఈ ఇంటికి ఏర్పడతాయి. ఉత్తరం ద్వారా వచ్చే ఫలితాలు రావు, చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి, వ్యాపారం జరగదు. అందుకే ఏం చెప్తాను అంటే మీరు ఇంటి కాంపౌండ్ చాలా చాలా ముఖ్యమైనది. వేరొకరి కాంపౌండ్ మీ కాంపౌండ్గా తీసుకోవడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో నేను కొందరు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే ఇది ఇలా అనుకోండి, అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, అప్పుడు ఏం చేస్తారు అంటే వారింటికి ఇటువైపు కాంపౌండ్ ఉంటుందండి. అంటే ఈస్ట్ దిక్కు కాంపౌండ్ ఉంటుంది, తర్వాత నార్త్ దిక్కు కాంపౌండ్ ఉంటుంది, ఈ సౌత్ దిక్కు కాంపౌండ్ ఉండదు, తర్వాత వెస్ట్ దిక్కు కూడా కాంపౌండ్ ఉండదు. ఇలా వదిలేస్తూ ఉంటారు. సో కడదాం అనుకున్నాం సార్, కట్టలేకపోయాం. వాళ్ళు జీవిత కాలంలో కూడా కట్టలేరుగా, ఎందుకంటే సౌత్ విపరీతంగా పెరిగిపోతుంది. అదేవిధంగా వెస్ట్ వైపు వచ్చినప్పుడు వెస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మనం పెంచుకోవాల్సింది ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే, సౌత్ పెంచుకోవడానికి వీల్లేదు, వెస్ట్ పెంచుకోవడానికి కూడా వీల్లేదు. కావున తప్పనిసరిగా సౌత్కు కాంపౌండ్ వాల్, వెస్ట్కు కాంపౌండ్ వాల్ కట్టవలసిందే. కొందరు ఇళ్లల్లో ఇంటిని అద్భుతంగా నిర్మిస్తారు కానీ కాంపౌండ్ వాల్ కట్టరు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటికి అభివృద్ధి కుంటుపడుతుంది. కావున కాంపౌండ్ వాల్ అతి ముఖ్యమైనది. వేరొకరి కాంపౌండ్ వాల్ మన అద్దుగా చేసుకోవడానికి వీల్లేదు, కానీ మనం చేసుకోలేదు. కానీ మనం ఎప్పుడైతే నిర్మిస్తామో అది ఆటోమేటిక్గా మన అద్దుగా వచ్చేస్తూ ఉంటుంది. సో మనం రౌండ్గా అంటే ఇటువైపు కాంపౌండ్ వాల్ నిర్మాణం ఏం చేయాలి అంటే సో ఇక్కడ ఎంత తీసుకుంటామో దీనికన్నా కాస్త ఎక్కువ తీసుకోండి. ఇక్కడ ఒక 6 ఇంచులు ఎక్కువ తీసుకోండి. ఇది 2 ఫీట్లు తీసుకుంటే 2 ఫీట్లు 6 ఇంచులు, ఇది 4 ఫీట్లు తీసుకుంటే ఇది 5 ఫీట్లు. ఇలా రౌండ్గా పెంచుకుంటూ వెళ్ళండి. లేదా ఇది సమానంగా తీసుకున్నా కూడా తప్పు లేదు. సో కాంపౌండ్ వాల్ హైట్లో హెచ్చు తగ్గులు పెట్టుకోవాలి అనుకుంటే ఈ 2 వాల్స్ హైట్ సమానంగా పెట్టుకోండి, ఈ 2 వాల్స్ హైట్ సమానంగా పెట్టుకోండి. లేదా సమానం హైట్, దీనికన్నా కొద్ది తక్కువ, దీనికన్నా కొద్ది తక్కువ, లేదా 4 వాల్స్ ఈక్వల్ హైట్ పెట్టుకోండి. సో ఈ విధంగా మీ ఇంటి కాంపౌండ్ వాల్ను మీరు పరిశీలించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. మార్పులు సవరణ చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. మీకేమైనా డౌట్స్ సందేహాలు ఉంటే ఈ వీడియో మీద స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి. మీ ప్లాన్ కరెక్షన్కే కానీ మీ హౌస్ విజిటింగ్కే కానీ నా నుంచి సర్వీస్ కావాలని మీరు కోరుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. దాన్ని బట్టి నా నుంచి కానీ మా టీం నుంచి కానీ కాల్స్ కానీ రెస్పాన్స్ కానీ రావడం జరుగుతుంది. ఈ మార్పులు చేసుకొని అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.